భలే మంచి రోజులులో ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం. పిల్లలే భవిష్యత్తు. యువతరం వికసించి ఉజ్వల భవిష్యత్తులుగా ఎదగడానికి యువత కార్యకలాపాలు, సంస్థలు మరియు కేంద్రాలకు మద్దతు ఇవ్వండి. అంతర్జాతీయ యువజన దినోత్సవం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడానికి మరియు తరువాతి తరాన్ని, అలాగే మానవజాతి భవిష్యత్తును, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడానికి మరియు అభినందించడం నేర్చుకోవడానికి గొప్ప సమయం. అంతర్జాతీయ యువజన దినోత్సవ చరిత్ర. యువజన దినోత్సవం ప్రతి దేశానికి తమ పెట్టుబడిని మరియు యువత పట్ల నిబద్ధతను అంచనా వేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. అలాగే సాధారణ విద్య, యువతకు మరియు రెండింటికి. యూత్కు బాధ్యత వహించే మంత్రుల ప్రపంచ కాన్ఫరెన్స్ సిఫార్సు చేసిన తర్వాత 1999లో ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం 2000 వేసవిలో జరిగింది. దీని ఉద్దేశ్యం ఖచ్చితంగా దేశాల నాయకులను ప్రోత్సహించడం మరియు ప్రోత్సహించడం. యువతకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకుని, దాని సెంటిమెంట్ రాజకీయ నాయకుల నుండి దూరంగా మరియు ప్రతి భూమి యొక్క సంస్కృతికి మరియు రాబోయే తరాల సంస్కృతిలోకి పంపబడుతుంది. అంటే అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రపంచ స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా స్థానిక స్థాయిలో కూడా నిమగ్నమై ఉండాలి. మరియు వారి కమ్యూనిటీల యువతను తెలిసిన మరియు ప్రేమించే వ్యక్తులు దీన్ని చేయవచ్చు. అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది యువకులను ప్రజా జీవితంలో పాల్గొనడానికి శక్తివంతం చేయడానికి ఉద్దేశించబడింది. తద్వారా వారు ప్రపంచవ్యాప్తంగా సమాజ అభివృద్ధికి దోహదపడేందుకు సిద్ధంగా మరియు సన్నద్ధమవుతారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకునే సమయం ఇది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి? ఈ రోజును జరుపుకోవడం మరియు ఆనందించడం వల్ల ఈ రోజు యువత ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అవగాహనతో పాటు రేపటి నాయకుల కోసం ఈ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడటానికి ప్రతిదానికి సంబంధం ఉంది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆలోచనలను ప్రయత్నించండి. యువత కార్యకలాపాలలో పాల్గొనండి మరియు మద్దతు ఇవ్వండి. స్థానిక యువత సంస్కృతి, కార్యకలాపాలు మరియు విద్య గురించి తెలుసుకోవడానికి మరియు తరువాతి తరం మానవాళి యొక్క శ్రేయస్సులో పాల్గొనడానికి అవకాశాన్ని పొందండి. యువత ఇబ్బందులు మరియు సవాళ్లు పట్టణం నుండి పట్టణానికి లేదా నగరానికి మారవచ్చు కాబట్టి, నేటి యువత ఎదుర్కొంటున్న అవసరాలను అర్థం చేసుకోవడానికి స్థానిక సమాజంలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బిగ్ బ్రదర్స్ మరియు బిగ్ సిస్టర్స్, YMCA, రోటరీ క్లబ్లు, కివానీస్ క్లబ్లు లేదా స్థానిక సంఘంలోని యువకులకు మద్దతు ఇచ్చే ఇతర స్థానిక కార్యక్రమాల వంటి స్థానిక యువత కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా ఇది చేయవచ్చు. యువత పట్ల ఆసక్తి చూపండి. తమ జీవితాల్లో ఇప్పటికే యవ్వనాన్ని కలిగి ఉన్నవారికి, వారిని తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడంలో కొంచెం కష్టపడి పనిచేయడానికి ఇది సులభమైన రోజు. విశ్వాసాన్ని పెంపొందించడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ప్రారంభించడానికి ఇది గొప్ప రోజు. వారు ఏమి చేస్తున్నారో లేదా ఈ మార్గాల్లో ఆలోచిస్తున్నారనే దానిపై ఆసక్తిని చూపడం ద్వారా ప్రారంభించండి. వారి కలల గురించి లేదా ప్రపంచం ఎలా భిన్నంగా ఉండాలని వారు కోరుకుంటున్నారో అనే దాని గురించి కొన్ని ప్రశ్నలు అడగండి, ఆపై సమాధానాలు తప్పకుండా వినండి. వారికి అవసరమైన దానిలో వారికి సహాయం చేయమని ఆఫర్ చేయండి లేదా సాంకేతికత లేదా వారు బాగా చేయగలిగిన ఏదైనా సహాయం కోసం వారిని అడగండి. వారి ప్రస్తుత ఇష్టమైన సంగీత ఎంపికల గురించి ఏదైనా వెల్లడించమని మరియు వారితో వినమని వారిని అడగండి. ఇది కలిసి గడపడానికి సమయాన్ని వెచ్చించడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఉండండి. వారు అకస్మాత్తుగా దృష్టి కేంద్రీకరించినట్లయితే వారు మొదట సందేహించినప్పటికీ, చివరికి,
వారు వారికి చెల్లించే వడ్డీకి వెచ్చగా మరియు మరింత సౌకర్యవంతంగా ఉంటారు. యువత సమస్యలపై సినిమా చూడండి. నేడు యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన పొందడం విసుగు చెందాల్సిన అవసరం లేదు. నేటి యుక్త వయస్సు మరియు పిల్లలతో ముడిపడి ఉన్న పోరాటాల గురించి ఒక సంగ్రహావలోకనం అందించే అనేక విభిన్న చలనచిత్రాలు మరియు ప్రదర్శనలు సృష్టించబడ్డాయి. జాత్యహంకారం, పేదరికం, డిప్రెషన్, దుర్వినియోగం, ఆత్మహత్యలు, బెదిరింపులు, మాదకద్రవ్యాల వినియోగం, ఊబకాయం లేదా మరెన్నో వాటి చుట్టూ తిరుగుతున్న నేటి యువత పట్ల అవగాహన పెంచడానికి మరియు సానుభూతిని పెంచడానికి అనేక సినిమాలు విడుదల చేయబడ్డాయి. మరింత తెలుసుకోవడానికి వీటిలో ఒకదాన్ని వీక్షించడాన్ని పరిగణించండి. అన్ని ప్రకాశవంతమైన ప్రదేశాలు 2020. స్నేహం, సామాజిక పోరాటాలు, ఒంటరితనం యొక్క భావాలు, ప్రియమైన వ్యక్తి మరణంతో వ్యవహరించడం, అలాగే నిరాశ మరియు ఆత్మహత్య యొక్క ప్రభావం వంటి సమస్యలను పరిష్కరించండి. ది పెర్క్స్ ఆఫ్ బీయింగ్ ఎ వాల్ఫ్లవర్. 2012. ఒక యుక్త వయస్సు కుర్రాడు బెదిరింపులను ఎదుర్కొని పాఠశాలను బహిష్కరించే వరకు, అతను తన ప్రవర్తనను మార్చుకునే వరకు, అతను సరిపోయే వరకు. ఇది టీనేజ్ డ్రామా, సామాజిక ఒంటరితనం, తోటివారి ఒత్తిడి మరియు ఇతర అంశాలతో వ్యవహరిస్తుంది. నేటి ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ది స్పెక్టాక్యులర్ నౌ. 2013. యుక్త వయస్సులో ఉన్న ఈ చిత్రం హైస్కూల్లో సీనియర్ గా స్వీయ ఆవిష్కరణ ప్రయాణంలో ఒక యువకుడిని అనుసరిస్తుంది. సంక్లిష్టమైన కుటుంబ డైనమిక్స్ మరియు తక్కువ వయస్సు గల మద్యపానం సమస్యలతో వ్యవహరించే ఈ చిత్రం గొప్ప సంభాషణను ప్రారంభించింది. అమెరికన్ హిస్టరీ, 1998. ఆధునిక జాత్యహంకార సమస్యలను ప్రస్తావిస్తూ, ఈ చిత్రం హత్య కేసులో ఖైదు చేయబడిన యువ సోదరులలో ఒకరి కథను చెబుతుంది మరియు జైలులో ఉన్నప్పుడు గణనీయమైన వ్యక్తిగత వృద్ధికి లోనవుతుంది. బయట, అతని సోదరుడు అయినప్పటికీ, ఇప్పటికీ అతని అదే శ్వేత, ఆధిపత్య దృక్పథాల క్రింద పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ రోజును జరుపుకునే కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూడవచ్చు. వాలంటీర్గా సహాయం చేయడానికి డబ్బును విరాళంగా ఇవ్వండి లేదా ఈవెంట్లకు ఉపయోగపడే ఏ మార్గాలలో అయినా మద్దతు ఇవ్వండి. ఐక్యరాజ్యసమితి వెబ్సైట్ ద్వారా రోజు వేడుకలో ప్రాయోజిత ఈవెంట్ల గురించి సమాచారాన్ని పొందడానికి ఒక వనరు. కొన్ని ఈవెంట్లు వ్యక్తిగతంగా నిర్వహించబడవచ్చు, మరికొన్ని అంతర్జాతీయ యువజన దినోత్సవం చుట్టూ జరిగే నేపథ్య చర్చలు మరియు సమాచార ప్రచారాలతో సహా వాస్తవికంగా నొక్కవచ్చు. ఇతర ఈవెంట్లలో స్పోర్ట్స్ ఈవెంట్లు, కవాతులు, కచేరీలు, వాలంటీర్ ప్రాజెక్టులు మరియు అచీవ్మెంట్ ఎగ్జిబిషన్లు ఉండవచ్చు. ఉదాహరణకు, అసాలోని టెక్సాస్లో జరిగిన ఒక సంఘటన పాఠశాలను శుభ్రం చేయడానికి మరియు అలంకరించడానికి కలిసి పనిచేసిన యువకుల బృందాన్ని సేకరించింది. ఇంగ్లండ్లోని లండన్లోని సమూహాలు పిల్లల కోసం ఉచిత స్టోరీ టైమ్లు, క్రాఫ్ట్ మేకింగ్ ఈవెంట్లు, క్విజ్లు మరియు అనేక ఇతర కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఈ రోజును జరుపుకున్నాయి. ఐర్లాండ్లోని డబ్లిన్లో జరిగిన మరో ఈవెంట్ దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువ సంగీతకారులను కలిగి ఉన్న ఆర్కెస్ట్రా ఈవెంట్. ఒక న్యూయార్క్ ఈవెంట్లో ఫ్యాషన్ షో, చెస్ టోర్నమెంట్ మరియు వివిధ రౌండ్ టేబుల్ చర్చలు ఉన్నాయి. అంతర్జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించండి. నేటి యువతను జరుపుకోవడానికి స్థానిక ఈవెంట్కు ఇప్పటికే యాక్సెస్ లేని వారు ఒక దానిని హోస్ట్ చేయడాన్ని పరిగణించవచ్చు. యువతను శక్తివంతం చేయడం కోసం ఇలాంటి అభిరుచి ఉన్న కొంతమంది స్నేహితులను పొందండి మరియు అవగాహన మరియు మద్దతుని పెంచడానికి ఒక ఈవెంట్ను సృష్టించండి.
ఇది స్థానిక లైబ్రరీలో పఠన గదిని హోస్ట్ చేయడం వంటి చిన్నది కావచ్చు లేదా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే పూర్తిస్థాయి ఈవెంట్ కావచ్చు. ఆధునిక యువకుల అవసరాలపై మరింత శ్రద్ధ వహించడానికి ఇతరులను ప్రోత్సహించడం. వారు ప్రపంచంలోని భవిష్యత్తు నాయకులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333